హలో గైస్, ఈరోజు డే 20 ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్. ఈరోజు మనం వచ్చేసి మర్జ్ లిస్ట్ అంటే ఒక రెండు లిస్ట్ని ఎలా మర్జ్ చేస్తామంటే సపోజ్ ఇప్పుడు రెండు లిస్టులు ఇస్తే దాన్ని మనం ఒక లిస్ట్గా ఫామ్ చేయాలి. అది ఎలా చేస్తామో చూద్దాం. ఇప్పుడు సపోజ్ ఏ అనేది ఒక 1 2 అనే అనుకొని బి అనేది 3 4 లిస్ట్లో తీసుకొని ఇప్పుడు మర్జ్ అనే ఒక వేరియబుల్లో ఏ ప్లస్ బి ప్రింట్ మర్జ్ చేస్తే మర్జ్ ఇప్పుడు ఏమొస్తుంది అవుట్పుట్ ఒకే లిస్ట్లో 1 2 3 4 వస్తుంది. ఇది మెథడ్ 1. ఇప్పుడు మెథడ్ 2 చూద్దాం. మెథడ్ 2 ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 2 ఈజ్ ఈక్వల్స్ టు 3 4. ఇప్పుడు ఏం చేద్దామంటే సపోజ్ ఇప్పుడు ఏ డాట్ ఎక్స్టెండ్ బి అంటే ఏ లిస్ట్లో బి అనేది యాడ్ అయిపోతుంది. ప్రింట్ ఏ అంటే ఏమవుతుంది 1 2 3 4 సేమ్ పైనలానే అవుట్పుట్ వస్తుంది. కాకపోతే మెథడ్స్ వేరే. ఇప్పుడు మెథడ్ 3 ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 2 బి ఈజ్ ఈక్వల్స్ టు 3 4. ఇప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు ఇది ఫర్ లూప్ యూజ్ చేసి చేద్దాం. ఫర్ ఐ ఇన్ బి ఏ డాట్ అపెండ్ బి ఐ అపెండ్ అంటే ఏంది? వెనకాల లాస్ట్లో యాడ్ చేస్తూ ఉంటుంది. ప్రింట్ ఏ అవుట్పుట్ ఏమొస్తుంది? అవుట్పుట్ వచ్చేసి 1 2 3 4. ఫైనలీ ఇది త్రీ మెథడ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.